మోసం చేసిందని కన్న తల్లిదండ్రుల్ని తనతో పాటుగా తిరిగిన స్నేహితుల్ని తోబుట్టుల్ని అందరినీ దూరం చేసుకొని రైలు కింద పడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఈ దారుణం జరిగింది. లక్ష్మాజీపల్లిలో రైలు కింద పడిపోయి ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ప్రాణాలు తీసుకున్నాడు ఎల్లేష్ అనేటువంటి యువకుడు. జమ్మికుంట కాజీపేట మార్గంలో రైలు కింద పడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణానికి ముందు తన ప్రేమ గురించి చెప్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. 8 ఏళ్లుగా వరలక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఆ అమ్మాయి మోసం చేసి తనను కాకుండా వేరే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చాడు. ఇక వరలక్ష్మి అనేటువంటి ఆ అమ్మాయి వచ్చేంత వరకు కూడా తన మృతదేహాన్ని కూడా తీయొద్దంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన ఫోన్లో కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి యువతి కుటుంబం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సెల్ఫీ వీడియోలో పొందుపరిచాడు. అందులో మాట్లాడుకొచ్చాడు. ఒకసారి ఆ యువకుడు ఏం మాట్లాడాడో చూద్దాం. మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగల అమ్మాయినా దాన్ని వదలకుర్రి, అది ఒక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన, హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికీ. అమ్మ నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ. వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను నాకే. వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిర్రట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లిలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతానా ఒకటే కోరికమ్మ, వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి, వాళ్ళ మీద కేసు పెట్టుర్రి, అన్ని మీడియాకి రావాలి, చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది, అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు, వాడు ఎట్లా వేసుకున్నాడు ఏమో కానీ. అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిర్యాల ఇవ్వు, నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది, వాళ్ళ అమ్మ నెంబర్ వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇయ్యర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిర్యాలట. ఆ నెంబర్ హరీషాన్ని పెట్టిన, అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన, ఆ కావ్యలోకి తెలుసు. అన్నీ దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినవి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినవి, వాళ్ళ అన్న మాట్లాడినవి అన్నీ ఉన్నాయి. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకునే పోయింది. కావాలంటే ఆ షేర్ చేస్తా, ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా శివన్ కాడికి తీసుకురాలి, దాన్ని మాత్రం వదలకూడదు. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకునే పోయింది. కావాలంటే ఆ షేర్ చేస్తా, ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా శివన్ కాడికి తీసుకురాలి, దాన్ని మాత్రం వదలకూడదు. దానికి సెల్లు. ఇది ఆ యువకుడు ఎల్లేష్ చెప్పే మాటలు. తనని ఒక అమ్మాయి మోసం చేసింది. అన్ని రకాలుగా ఆ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి 8 ఏళ్ల ప్రేమ కాస్త ఒక్కసారిగా తన తల్లేదో చేయడం వల్ల పూర్తిగా తనని కాదనుకొని వదిలేసి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ కూడా ఎల్లేష్ చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి వచ్చేంత వరకు కూడా కనీసం తన మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించొద్దంటూ కూడా ఆ వీడియోలో పొందుపరిచాడు. చాలామంది యువకుల పేర్లు చెప్పాడు, చాలామంది అమ్మాయిల పేర్లు చెప్తూ వారందరికీ వివరాలు తెలుసు అంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఘటన కొంత కలిసివేస్తోంది. సో ప్రస్తుతం ఈ అంశం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా అందరినీ వదిలేసి ఒక అమ్మాయి మాయలో పడిపోయి ఏకంగా బలవన్మరణానికి పాల్పడమనే తల్లిదండ్రులకు కూడా తీరని శోకాన్ని మిగులుస్తూ ఎల్లేష్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా కుటుంబీకులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, కన్నీరు ముండిగా విలపిస్తున్నారు. ఆ మృతదేహం మీ దగ్గర పడిపోయి వారంతా కూడా కన్నీరు ముండిగా విలపించేటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి అక్కడ చూడండి, దయచేసి ఒకసారి ప్రేమ, మోజు, ఇటువంటి మాటలు మాయలో పడిపోయి కనుక మీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చకండి. మహా అయితే కొన్ని రోజులుగా బాధపడతారు. నిజంగా అమ్మాయిని విపరీతంగా ప్రేమించి ఉంటే కొన్ని రోజులుగా బాధపడిపోయి ఏదో రకంగా మర్చిపోవచ్చు. కానీ కన్న తల్లిదండ్రులకు మాత్రం అనేక రకాలుగా శోకం మిగులుతుంది. చాలా తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కుటుంబానికి లేనటువంటి ఆ బాధను మిగిల్చి వెళ్ళిపోయి మరణించాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా మీకు నిజంగా ఆ అమ్మాయి తర్వాత ఎటువంటి ఉద్దేశం లేదు, పెళ్లి చేసుకోలేదు అవడానికి ఇష్టం లేదనుకుంటే కనుక వదిలేయండి. కానీ
మీ తల్లిదండ్రుల్ని రక్షించుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది కాబట్టి దుశ్చర్యలకి దుర్మార్గాలకు దయచేసి పాల్పడకండి. ఒకసారి ఈ ఘటనలో ఎల్లేష్ మరణం తర్వాత ఆ కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడ పడిపోయి రోధిస్తున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ మధ్యాహ్నం వచ్చిండు ఆయన తిరిగిండు. ఓకే సరే మీరు కేసు పెడతారు ఏం చేస్తారు? ఒక మనిషి చనిపోయింది, 20 సంవత్సరాలు యూత్ పిల్లగాడే చనిపోయింది. సరే చనిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకుంటు, లవ్ చేసిండు అని చేసిండు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిపెట్టింది. సరే ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మ కన్న తల్లి పెడుతుంది, ఆయన తీసుకొస్తారా అమ్మాయిని తీసుకొస్తారా? మీరు వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. రైట్, కుటుంబీకులు అక్కడ కూర్చొని పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. అయితే తనంతట తానే ఒక అమ్మాయి మోజులో పడిపోయి ఆ అమ్మాయి ప్రేమించి ఆ అమ్మాయితో పాటు అనేక రకాల రిలేషన్షిప్స్ పెట్టుకొని బాధించబడి ఈరోజు తనంతట తానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ ఆ కుటుంబం చూడండి ఎంత పెద్ద ఎత్తున అక్కడ కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తున్నారని ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? ఎల్లేష్ ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది? సో గతంలో కూడా తన కుటుంబంలో తెలుసు, నేను అక్కడికి వెళ్ళేవాడిని, ఆ అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చిన రకంగా ఆ వీడియోలో ఆ యువకుడు చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది? ప్రజెంట్ యువకుడి మరణం తర్వాత అక్కడ ఎటువంటి విషాదాచారాలు అలుముకున్నాయి? ప్రస్తుతం ఆ అమ్మాయిని కానీ లేకపోతే ఇంకెవరిపైన పోలీసులు కేసు నమోదు చేశారా? ఎస్ మనోజ్, గత 10 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి ఇల్లంతకుంట మండలం లక్ష్మణపల్లికి చెందినటువంటి ఎల్లేష్ అనేటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ చేశాడు. ఐటీఐ చేస్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్ లో గణేష్ నగర్ లో ఉంటున్నటువంటి వరలక్ష్మి అనేటువంటి అమ్మాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారినటువంటి ఈ వ్యవహారంలో సహజీవనం సైతం కొనసాగించారు. పరస్పరం ఇరు కుటుంబాలకు సంబంధించి వీరి యొక్క ప్రేమ వ్యవహారం తెలిసింది. అంతా సవ్యంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా వివాహం చేసుకుంటామని చెప్పేసి ప్రమాణాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చినటువంటి ఆయన మరణ వాంగ్మూలంలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా కట్ చేస్తే ఈ మధ్య కాలంలో ఎల్లేష్ ఎలాంటి పని చేయట్లేదని చెప్పేసి ఆ యువతి తల్లి ఎంక్వైరీలో తేలింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది, మనసు మార్చేసింది, డైవర్ట్ చేసింది. ఈ క్రమంలో దగ్గరి బంధువు అయినటువంటి ఆ బావకి అమ్మాయినిచ్చి వివాహం చేసుకున్నారు. నేను ఇక్కడికి వచ్చి వెళ్ళే లోపలనే వివాహం అయింది, నా జీవితం వ్యర్థము, నాకు అనేక మాటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, పరస్పరం ఒకరి ఇళ్లలోకి ఒకరి వెళ్ళాము వచ్చాము, ఒక దశలో అబార్షన్ సైతం చేయించాను, అయినప్పటికీ ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసి ఆవేదనతో నిన్న ఉదయం నుంచి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి. ఆ తర్వాత ఎవరికి ఆచూకీ లభించకుండా జమ్మికుంట రైల్వే స్టేషన్ లోకి వెళ్ళి ఒక్కసారిగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కింద తలబెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. దీంతో ఆయన మరణ వాంగ్మూలం లాగా సెల్ఫీ వీడియోలో ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనోజ్, ఆమెను వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను మోసం చేసింది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మోసం చేశారు, కేవలం వాళ్ళ సోదరుడు మాత్రమే కొంత సానుకూలంగా ఉన్నాడు అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సివిల్ పోలీసులకి, ఇల్లంతకుంట పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కేవలం ప్రేమించినటువంటి అమ్మాయి తనని మోసం చేసింది, తనతో మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా మట్టిలో కలిసిపోయాయి అనేటువంటి ఆవేదనతోనే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఖచ్చితంగా వారి మీద కేసు నమోదు చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులు, స్థానికులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా యువతి వచ్చేంత వరకు మేము అంతిమ సంస్కారం కూడా చేయమని భీష్మించుకున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు అలాగే ఇతర అధికారులు సముదాయించడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే అంత్యక్రియలకై అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మనోజ్, చంద్రశేఖర్, ఇక్కడ ఈ మరణ వాంగ్మూలంలో చాలా క్లియర్ గా ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా కూడా స్పష్టంగా చెప్పుకొచ్చారు. కొంత యువకుల పేర్లు కూడా చెప్పుకొచ్చారు, అందరికీ సమాచారం తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు. అంటే గతంలో ఈ వివాహం తర్వాత ఏదైనా వారిద్దరి మధ్య పరస్పరంగా పెద్ద మనుషుల సమక్షంలో కానివ్వండి ఇటువంటి చర్చన జరిగిందా, పోలీసులకు ఫిర్యాదు అందించడం జరిగిందా? ఇప్పుడు ఈ మరణం తర్వాత పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు ఎవరిపైన కేసులు నమోదయ్యాయి ఈ మరణం తర్వాత? ఇప్పటి వరకు కేసు ఎవరి మీద కాలేదు. అయితే ఈ మధ్య కాలంలో కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి ఆమె పెళ్లికి ముందు. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు సహజీవనం చేశారు, అంతవరకు ఓకే.
కానీ మా అమ్మాయిని పోషించాలంటే మీకు ఇవ్వాలంటే నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఎలా పోషించగలుగుతావు అని చెప్పేసి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా తన యొక్క ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి. దీనిలో భాగంగానే ససేమిరా నీకు ఇచ్చేది లేదు, మా అమ్మాయిని నీకు ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఒక్కసారిగా ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి వచ్చినటువంటి క్రమంలోనే వివాహం చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకి లోనైనటువంటి ఎల్లేష్ ఈ ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. ఆత్మహత్యకు ముందు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియో సైతం కలకలం సృష్టిస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతాము, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎవరు దీనికి ఆత్మహత్యకు కారణం అనేటువంటి కోణాల్లో ఆ మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఆ ఫిర్యాదు తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాతనే ఎంక్వైరీ చేసిన తర్వాతనే మేము ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్. రైట్ చంద్రశేఖర్. సో కరీంనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ ఇల్లంతకుంట మండలంలోని లక్ష్మాజీపల్లి గ్రామంలో ఎల్లేసినటువంటి యువకుడు ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. అయితే ఆ అమ్మాయి తనని వదిలేసి మోసం చేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుందని చెప్పి ఏకంగా ఒక సెల్ఫీ వీడియోలో తనకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాన్ని, ప్రేమకు సంబంధించిన స్టోరీని మొత్తం చెప్తూ తనని ఎలా మోసం చేసింది, ఎలా జరిగింది, ఏంటని చెప్తూ ఏకంగా ఆ ప్రియురాలి యొక్క తల్లి పేరు కూడా చెప్తూ ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దయచేసి ఏం జరిగినా, ఎలా జరిగినా కూడా డెఫినెట్గా మీ తల్లిదండ్రులకు మాత్రం శోకాన్ని మిగిల్చకండి. మీపైనే అనేక ఆశలు పెట్టుకొని మీరు రేపటి రోజున వాళ్ళ వృద్ధాప్యంలో మీరు అన్ని రకాలుగా సహకారం అందిస్తారు, వారిని సాదుతారు, ఆ తర్వాత వారిని భవిష్యత్తులో అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటారన్న లక్ష్యంతో మీపైన అనేక రకాలుగా హోప్స్ పెట్టుకొని ఉంటారు మీ తల్లిదండ్రులు. కాబట్టి ఒక చిన్న ప్రేమ అనే అంశం అది మీ దృష్టిలో చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ మీ తల్లిదండ్రులకు మాత్రం చాలా చిన్న అంశం. మీ తల్లిదండ్రుల కోసం ఒక అమ్మాయి మాయలో పడిపోయి అమ్మాయి ప్రేమాయాణంలో కొనసాగి మీరు బలవన్మరణానికి పాల్పడి ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి. ఆ తోటి స్నేహితులకి, తోబుట్టులకి ఇటువంటి దుఃఖాన్ని, శోకాన్ని మిగిల్చి వెళ్ళకండి. ఇటువంటి సిచ్యువేషన్ బహుశా ఎవరికి రాకూడదు, వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇటువంటి పిచ్చి ఆలోచన కనుక చేసి డెఫినెట్గా మీ కుటుంబం రోడ్డున పడుతున్న ఆలోచన చేయాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి ఆ యువకుడు ఏం చెప్పాడో ఆ సెల్ఫీ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఇది ఒక్కటి మాత్రం నాది ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. అది ఒక్కటే కోరిక, అంతకుమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన, హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది, రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికీ. అమ్మ నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ. వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే, వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను నాకే. వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం, అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిర్రట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదని ఏమైనా నొల్లిలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతానా ఒకటే కోరికమ్మ, వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి, వాళ్ళ మీద కేసు పెట్టుర్రి, అన్ని మీడియాకి రావాలి, చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది, అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుండా చేసుకున్నాడు, వాడు ఎట్లా చేసుకున్నాడు ఏమో కానీ. అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు, వాళ్ళ ఇంటికాడే మంచిరాలు ఇవ్వు. నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది, వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇయ్యర్రే. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీషాన్ని పెట్టిన, అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన, ఆ కావ్యలోకి తెలుసు. అన్నీ దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినవి అన్నీ ఉన్నాయి, వాళ్ళ అమ్మ మాట్లాడినవి, వాళ్ళ అన్న మాట్లాడినవి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.